వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సమాజంలో కులాన్ని మతాన్ని అడ్డం పెట్టుకొని బతికే వాళ్ళని ఏమంటారు? ఒక్కసారి ఆలోచించండి. నిన్న తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలులో జరిగిన ఒక చిన్న పాప మరణం నాకు బాధేసి, చిన్న పాప 2 ఏళ్ళ పాప ఏమీ తెలియని ఒక పసికందు మరణం నాకు బాధేసింది. అసలు వీళ్ళు ఇంకా ఈ నాగరికత సమాజం నుంచి పోలేదా అర్థం కాలే. అసలు గుళ్ళోకి రావద్దానికి మీరెవరు? దేవుని కూడా కులానికి లాగుతున్నారు. ఏంద్రాబాయ్ ఇది మీది? అసలు మీరు మనుషులేనా? ఎందుకు ఇలాంటి వాటిని ప్రభుత్వాలు సహించకూడదు. ఇలా కులాన్ని మతాన్ని అడ్డం పెట్టుకుని ఎవరు బతుకుతారో వాడిని పూర్తిగా జీవితం అంతా జైల్లో వెళ్ళాలి, లేకుంటే ఎన్కౌంటర్ ఇలా. అవి ఏందండి ఈ వ్యవస్థ? యాడున్నామండి? ఇది ఇంత వ్యవస్థ నడుస్తుంది, యాడున్నామండి? చిన్న పాపను కొట్టేదానికి వాడికి మనసు ఎలా వచ్చిందండి? వాడు మనిషేనా? వాడు లోఫర్నా కొడుకోడు? యాడున్నామండి? అసలు గుళ్ళోకి రానియడానికి వాడెవడు చెప్పండి? గుడిలోకి ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుంది. గుడిలో ఎవరైనా రావచ్చు, వాడెవడు రానికపోవడానికి? నాకు తెలిసిన ప్రకారము కొంతమంది గ్రామ పెద్దలకు కావచ్చు, అదేవిధంగా గ్రామాల్లో ఉండే వాళ్ళకి కావచ్చు, ఒక చిన్న విన్నపము. రాష్ట్రంలో ఉండే గుళ్ళుండే గ్రామాలు ఇవన్నీ ఉండే పెద్దలకు ఒక విన్నపము. దయచేసి చిన్న కులము పెద్ద కులము అనేది వద్దు మనకు. మనమంతా మానవ కులం. నాకు తెలిసి ప్రపంచంలో 2 కులాలు ఉన్నాయి. ఒకటి ధనిక కులం, ఒకటి పేద కులం. అంతమంది తప్ప వేరేది ఏంది లేదు. ఏందండి ఇది? మానవులుగా పుట్టి మనం ఇంత 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 దరిద్రంగా చేస్తున్నాం. లాస్ట్ ఏ వ్యవస్థ నడుస్తా అని చెప్పండి? ఇది ఒక చిన్న పాపను చంపడం ఏంది అసలు? ఏ వ్యవస్థ ఇది? చిన్న 2 ఏళ్ళ పసికందుని ఎట్లా చంపుతారు? అసలు ఎట్లా కొట్టడం ఏంది? అలాంటి వారిని జీవితాంతం జైల్లో పెట్టాలి. అలాంటి వారి పెడితేనే మనకు కూడా సమాజంలో కూడా మార్పు వస్తుంది.